ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శంకారూపేణ మచ్చిత్తం పంకీకృతమభూద్యయా కిం కరేయస్య సా మాయా శంకరాచార్యమాశ్రయేత్. ఓం యుక్తాహార విహారాయ వివిక్తస్థలవాసినే మలయాళయతీంద్రాయ బ్రహ్మనిష్ఠాయ తే నమః. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సద్. ఓం శ్రీ గురుభ్యో నమః. పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, ఓం. విద్యారణ్య స్వాముల వారు బ్రహ్మ విద్య ఆశీర్వాద పద్ధతి అంటే విద్యారణ్య స్వాముల వారు మనల్ని ఆశీర్వదించిన విధానము ఒకటి. రెండవది, మనము ఏ విధంగా ప్రార్థన చేయాలి, మనం ప్రార్థన ఏ విధంగా చేయాలి, మనకి ఏమి లభించాలి అంటే మనం ప్రార్థన చేసేదాన్ని బట్టి భగవంతుడు మనల్ని అనుగ్రహిస్తాడు. ఇది ఒకటి. ఇంకోటి భగవంతుడు నిన్ను ఏమి అనుగ్రహిస్తే నీ యొక్క ఉన్నతి అనేటువంటిది జరుగుతుంది. దానిని అనుసరించి ఇక్కడ ఆచార్యుల వారు మనకు ఆశీర్వాదమును చేస్తున్నారు. అవి రోజు మనం ఒక 3 ఆశీర్వాదాలను మనం చూస్తున్నాం. సరే, చెప్పుకుంటున్నాం మనం. నేను చెప్తాను, మీరు చెప్పండి. మైత్రీ కరుణ ముదిత ఉపేక్షేతి సద్వాసనా పాటవేన రాగాది
దుర్వాసనాక్షయ సమ్యక్ భూయాత్. మైత్రీ కరుణ ముదిత ఉపేక్ష ఇది సద్వాసనాపాఠవేన రాగాది దుర్వాసనాక్షయ సమ్యక్ భూయాత్. భగవంతుని మనం ఏమని ప్రార్థించాలంటే, నా యందు రాగద్వేషాలు ఉన్నాయి. రాగద్వేషాలు ఉన్నాయా అంటే ఏమి కావాలనో ఏం అడగలనో తెలియాలిగా. ఏం కావాలనో ఏం అడగలనో తెలుసుకుంటే దాన్ని బట్టి నువ్వు అడుగుతావు. నాలో రాగద్వేషాలు ఉన్నాయి, ఆ రాగద్వేషాలు పోవాలి. రాగద్వేషాలు పోవాలనంటే ఎట్లా పోతాయి? దానిని కూడా మళ్ళా అడుగుతున్నాడు, అది కూడా తెలుసు. చూడు, ఇక్కడ అడుగుతున్నటువంటి సాధకుడు రాగద్వేషాలు పోవాలంటే మైత్రి కరుణ ముదిత ఉపేక్ష, ఇది ఆచార్యులు వారు చెప్పినటువంటిది, వారి సొంతంగా చెప్పినది కాదు. వస్తాను, ఈ మనకు కరెక్ట్గా బాగా ఉంది ఈ విచారణలో కూడా. ఉపేక్ష చెప్తాను. ఈ ఈ శాస్త్రం అనేటువంటిది అంటే ఇప్పుడు ఏంటంటే ఇవన్నీ ప్రామాణికంగా ఉండేటువంటి వాటిలో నుంచి స్వీకరించినటువంటివి. ప్రామాణికంగా ఉండేటువంటి వాటిలో వాటినంతటినీ గురువుల ద్వారా శ్రవణం చేసి తర్వాత తన అనుభవంలోకి తెచ్చుకొని అలా చెప్పినటువంటివి ఇవి. శ్రీరామచంద్రుల వారికి వశిష్ఠ మహర్షుల వారు చెప్పిన మాట ఇది. దానిని తీసుకొని ఇక్కడ చెప్తున్నారు. ఏమంటే నాలో రాగద్వేషాలు పోవాలంటే మైత్రి, మైత్రినంటే స్నేహము, స్నేహం అంటే ఫ్రెండ్షిప్పా? మైత్రి అని అంటే మైత్రి అని అన్నప్పుడు మనకంటే పెద్దవాళ్ళు ఉంటారు, మనకంటే గొప్పవాళ్ళు. పెద్దవాళ్ళని అంటే వయసులో పెద్దవాళ్ళని కాదు, జ్ఞానములో గొప్పవాళ్ళు ఉంటారు. జ్ఞానంలో గొప్పవాళ్ళు ఉన్నారే, వాళ్ళతో మనం వెళ్ళి నేను మాట్లాడాలి, వారితో సంబంధం పెట్టుకోవాలి అనేది మైత్రి. తర్వాత కరుణ. కరుణ అంటే మనకంటే తక్కువ వాళ్ళు ఉంటారు, వాళ్ళని చూసి అయ్యో పాపం వాళ్ళు ఇలా ఉన్నారే, వాళ్లకు మనం ఏమైనా సహాయం చేద్దాం. ఏం సహాయం? మనం చేయగలిగే సహాయం. జాలి పడుట, జాలి పడితే సరిపోదు, ఒకటే ఒకేలాగానే వస్తుంది. కానీ ఈ కరుణ అనేటువంటిది ఏం చేస్తుందంటే జాలి పడుట అనేటప్పుడు కేవలం జాలి మాత్రమే చూపిస్తాడు. కరుణ అంటే ఇంక ఉండలేడు, ఇంకా ముందుకు పోతుంది అన్నమాట. దాన్ని చూసి ఓర్చుకోలేకుండా అక్కడ సహాయం చేసి, అది కరుణ. ముదిత, ముదిత అంటే సంతోషం. సంతోషం అంటే ఎట్లా? తనలాగా ఇంకా ఎవరైనా ఉన్నారని అనుకోండి, వాళ్ళని చూసి సంతోషపడుట. అంటే తనలాగా ఉంటే, మామూలుగా ఎవరైనా ఉంటే వాళ్ళని చూసి ఓర్వలేని తనం వస్తుంది మనకు. మామూలుగా వాళ్ళు ఇంకా బాగా పెరుగుతూ ఉంటారని అనుకోండి, పెరుగుతూ ఉంటే వాళ్ళని చూసి వాడిని ఏ విధంగా లాగేయాలని అనిపిస్తుంటుంది. కానీ అట్లా కాకుండా ఇక్కడ ఏం చేయాలా? అతనికి సంబంధించి మనం చూచి సంతోషపడుట. ఏమిటి సంతోషం? ఎంత బాగా సాధన చేస్తున్నాడు, ఆ సాధన చేసి ఎంత బాగా అభివృద్ధిని చెందుతున్నాడు అని సంతోషపడుట. తర్వాత ఉపేక్ష. మనలను ఎవరైనా కించపరుస్తారు, మనల్ని కించపరుస్తారు, అంతేకాకుండా మనలను దుర్భాషలాడుతారు, మనల్ని ఏదో ఒక విధంగా మనల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తారు. అట్లాంటి వాళ్ళ యందు ఉపేక్ష కలిగి ఉండుట. అంటే అతనికి తెలియదు, నిరాదరణ కాదు, అతనికి తెలియదు కాబట్టి అతను ఇలా చేస్తున్నాడు.
అని మనం గుర్తించి అతనిపైన ద్వేషభావన లేకుండా అతను కూడా ఆత్మస్వరూపమే అని మనం ఉండుట, దీన్ని ఉపేక్ష అంటారు. ఈ సద్వాసన, ఇవి సద్వాసనలు అంటారు. వాసనలు రెండు రకాలు: మలిన వాసనలు, శుభవాసనలు. శుభవాసన అశుభవాసన చెప్పుకున్నాం ఇంతకుముందు కొద్దిగా. అలా ఇక్కడ ఇది శుద్ధ వాసనలు. ఇవి మన మనస్సుకి ఇవి శుద్ధ వాసనలు, అంటే మనల్ని మంచి మార్గంలో నడిపించేటువంటివి. ఇటువంటి వాసనలు కలిగి నేను చాలా బాగా ముందుకు వెళ్ళగలిగేటువంటి స్థితిని నాకు అనుగ్రహించుము అని మనం ప్రార్థన, మన రూపంగా. ఆచార్యుల రూపంగా, నాయన నీకు మైత్రి, కరుణ, ముదిత, ఉపేక్ష అనేటువంటి ఈ సద్వాసనలు నీకు కలిగి నీవు తొందరగా జీవితమును ఉద్ధరించుకుందువుగాక అని ఆచార్యుల వారి పైనుంచి ఆశీర్వాదం మనకు. అర్థమైంది ఇది ఇట్లాగా. తర్వాత 14వది, నిరంతర ఆత్మానుసంధానవశాత్ మనసో వృత్తిరూప పరిణామ పరిత్యాగేన నిరుద్ధత ఆకారేణ ఆత్మపరిణామో దృఢీభూయాత్. నిరంతర ఆత్మానుసంధానవశాత్ మనసో వృత్తిరూప పరిణామ పరిత్యాగేన నిరుద్ధత ఆకారేణ ఆత్మపరిణామో దృఢీభూయాత్. దేనికైనా సామర్థ్యం ఉండాల. ఇక్కడ ఏమంటున్నారు, ఈ సాధకుడు ఎట్లాంటివాడు అంటే ఆత్మస్వరూపాన్ని నేను పొందాలి అనేటువంటి దృఢ సంకల్పంతో ఉన్నాడు. ఇప్పుడు నిరంతర ఆత్మానుసంధానవశాత్, నిరంతరం కొంతసేపు ఆత్మతత్వాన్ని విచారం చేసేది, కొంతసేపు లౌకిక విషయాలను విచారం చేసేది, ఇట్లా చేస్తున్నాడు అని అనుకోండి. అప్పుడేమవుతుందంటే ఈ మనస్సులో రెండు విషయాలు నిలుస్తాయి. ఆత్మ విషయము నిలుస్తుంది, లౌకిక విషయాలు పట్టుకునే లౌకిక విషయాలు కూడా నిలుస్తాయి. రెండు నిలుస్తాయి, కాదని చెప్పట్లేదు. అయితే దేని బలం ఎక్కువ ఉందో దాని బలం పనిచేస్తుంది. దేని బలం ఎక్కువ ఉందో దాని బలం పనిచేస్తుంది. త్రాసు చెప్పినాం కదా, త్రాసు ఏం చేస్తుంది? ముళ్ళు కరెక్ట్గా చూపించేస్తుంది. ఈ పక్క కేజీ రాయి పెడితే ఈ పక్క ఉండేటువంటిది కేజీ వస్తువులు వేసినామా లేదా, కేజీ కంటే ఎక్కువ వేస్తే ఇటువైపు తూగుతుంది, కేజీ కంటే తక్కువ ఉంటే కేజీ వైపు తూగుతుంది. అంటే సూచి చూపించేస్తుంది. సూచికి దీని మీద కానీ దాని మీద కానీ ఎటువంటి స్వార్థము లేదు. ఇది నాదని కానీ అది నాదని కానీ లేదు దానికి సూచికి. అదేవిధంగానే ఈ మనస్సుకి ఏంటంటే లౌకిక విషయాలు వేసినామనుకో అది ఎత్తిపెట్టుకుంటుంది, ఆత్మ విషయాలు వేసినామనుకో దాన్ని ఎత్తిపెట్టుకుంటుంది. ఏది వేసుకున్నా పెట్టుకుంటుంది మనస్సు, దానికి ఏం అభ్యంతరం లేదు. అట్లా ఇప్పుడు మనం ఏం చేసామంటే ఇంతవరకు మనం వేసిపెట్టాం కొన్ని, ఏంటివి లౌకిక విషయాలను వేసిపెట్టినాం. నేను ఆత్మస్వరూపం అని చెప్పి తెలుసుకోకుండా అందులో ఈ లౌకిక విషయాలతో బాగా నింపి ఉన్నాం. ఇప్పుడు ఆత్మ విషయాన్ని గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఈ ఆత్మ విషయాన్ని కూడా వేస్తుంది మనస్సు లోపల, ఎత్తి పెడుతుంది. అయితే ఆ లౌకిక విషయాల దగ్గరకు మళ్ళీ పోయినప్పుడు ఆ లౌకిక విషయముల యొక్క ప్రభావమే దాంట్లో ఎక్కువగా ఉంది కాబట్టి ఈ ధర్మాధర్మ విచక్షణ జ్ఞానం అక్కడ గుర్తొచ్చిన దాని ప్రభావము కంటే లౌకిక విషయాల ప్రభావము అక్కడ పనిచేసి లౌకిక విషయాల వైపే మొగ్గు చూపుతుంది. అందుకని నా మనస్సు వృత్తిరూప పరిణామ పరిత్యాగేన, నా మనస్సు ఏం కావాలంటే నేనేదో మీ అనుగ్రహం వలన ఇప్పుడు ఆత్మవిచారం చేస్తున్నాను పరమాత్మ, ఇప్పుడు మళ్ళా నా మనస్సు లౌకిక విషయాలకు సంబంధించినటువంటి ఆ వృత్తి రూపంగా పరిణామం చెంది ఆ విషయాలను ఎత్తిపెట్టేటువంటి విషయాలను నా నుంచి దాన్ని దూరం చేసి
నేను ఆత్మ విషయములనే పట్టుకొని ఆ ఆత్మ పరిణామము చెంది ఆత్మస్వరూపంగా దృఢమయ్యేటట్లుగా నన్ను అనుగ్రహించు. ఏమంటే ఏమన్నా అర్థమైంది ఇది? చూడండి ఎట్లా ఉందో. తరువాత ఇది 15వది. శమాదిపూర్వక శ్రవణ మనన నిదిధ్యాసనాభ్యాస బలాత్ నిదిధ్యాసన అభ్యాస బలాత్ విషయాసక్తి ప్రజ్ఞామాంద్యం కుతర్కో విపర్యయ దురాగ్రహ చ ఇతి వర్తమాన ప్రతిబంధ చతుష్టయ నివృత్తి ద్వారా అప్రతిబంధ అపరోక్ష బ్రహ్మ సాక్షాత్కారో దృఢీభూయాత్. ఇక్కడ ఏమంటున్నారంటే, ఇప్పుడు ఈ టైంలో నేనేం చేయాలా, ఈ టైంలో ఏం చేయాలా, ఏదో ఉంటుంది. ఇప్పుడు 10 గంటలైంది, 10 గంటలైనప్పుడు ఏదో చేస్తుంటాం. ఆ 10 గంటల సమయంలో ఏదో మన వ్యవహారాలు మనం చేస్తుంటాం. అలా వ్యవహారం చేసే సందర్భంలో అక్కడ ఏదో మాటలు సందర్భాలు ఏంటో మాట్లాడుతుంటాం. ఆ మాట్లాడే సందర్భంలో అక్కడ వాళ్ళు ఏదో ధర్మ విషయాల గురించి వస్తాయి, లేదా వాళ్ళు చేస్తూ ఉంటే చెప్తారు. అప్పుడు మనల్ని అడుగుతారని అనుకోండి ఒక మాట, ఏమప్పా మీరు ఆశ్రమానికి పోతుంటారు కదా, ఈ విషయంలో మీ అభిప్రాయం చెప్పండి, నాకు కొద్దిగా మీ సలహా చెప్పండి, ఈ పని చేద్దామా వద్దా అని అడుగుతారని అనుకోండి. అప్పుడు మనం ఏం చెప్పాలి, మన అభిప్రాయాన్ని కాదు చెప్పాల్సింది, శాస్త్రం ఏం చెప్పిందో దానిని మనం ఏం చేయాలంటే ఇప్పుడు చెప్పాలి. అయ్యా శాస్త్రము దీన్ని బట్టి ఇట్లా చేయమని చెప్తా ఉంది అని మనం చెప్పాలి. అది విని ఉంటాం, అది విని ఉంటాం. ఆ టయానికి చెప్పాలి కదా, అప్పుడు గుర్తు రావాలన్నా వద్దా? అదే గుర్తు రావాలి కదా, అది గుర్తురాదు. దాన్ని ఏమంటారంటే ప్రజ్ఞామాంద్యం అని అంటారు. ప్రజ్ఞ అంటే జ్ఞానం, తెలుసు, విన్నాం, కానీ ఆ సమయానికి అది రాదు. అంటే సమయానికి రానటువంటిది మనకు ఉంటే లేకపోతే అంటే దాని అర్థం ఏమిటి? సమయానికి గుర్తు రాలేదంటే విషయం ఏమిటి? మన మనస్సుకు అది బాగా పట్టలేదు, చూడండి. అంటే దానికి మనం ప్రాధాన్యం బాగా ఇవ్వలేదు అని తెలుసు, విన్నాము, అవును ఇది నిజమే అని కూడా మనం కూడా నిశ్చయం చేసుకున్నాం, బాగానే ఉంది, ఎవరిని అడిగితే చెప్పాలని కూడా అనుకున్నాం, కానీ ఆ టయానికి రాదు. దానిని ప్రజ్ఞామాంద్యము అని అంటారు. తర్వాత కుతర్కం. వాడు ఒకడు చెప్తా ఉంటాడు అనుకో, వాడు చెప్తా ఉంటే వీడు ఏదో విని ఉంటాడు, ఇది వీడు బాగా అర్థం చేసుకొని ఉంటే పర్లేదు, బాగా అర్థం చేసుకొని చెప్తే పర్లేదు, కానీ అడిగి ఏం చేస్తాడంటే నువ్వు చెప్తాండది అట్లా కాదు, అది తప్పు ఇట్లా అని అంటాడు. వీడికి బాగా తెలియకుండా ఏం చేస్తాడు, ఇప్పుడు దానిని తప్పని చెప్పి వీడేదో చెప్తాడు. వీడు చెప్తున్నాడే, వీడు ముందు మనసులో నిశ్చయానికి రావాలి కదా, ఇది కరెక్ట్ అని. అలా కరెక్ట్ అని రాకుండా వీడు వినిందే కరెక్ట్ అని వీడు నిశ్చయం చేసుకొని వీడు నిశ్చయం చేసుకున్న దాన్ని చెప్తాడు. ఇప్పుడు మనకు ప్రశ్నోత్తరాలు కూడా వస్తాయి. ఇవన్నీ చాలా పనికొచ్చేటువంటి అంశాలు ఇవి. చూడండి, ఇప్పుడు ఈ కుతర్కం అనేటువంటిది నాకొద్దు మహానుభావ, నేను కరెక్ట్గా అర్థం చేసుకునేటట్లుగా నన్ను అనుగ్రహించు. చూడండి ఎట్లుందో.
ఇప్పుడు మనం ఒకటి చెప్తామని అనుకోండి, చెప్పింది అట్లాగే గ్రహిస్తామా? ఇప్పుడు మీరు ఈడొక నాతో కూడా కలిపి ఒక 8 మంది ఉన్నామని అనుకోండి. ఇంకా ఇక్కడ వీళ్ళతో కలిపితే ఇక్కడంతా కూడా అంటే ఈడొక 7 మంది ఉన్నారు, మీరు ఒక 8 మంది, మొత్తం 15 మంది ఉన్నామని అనుకోండి. ఒక మాట చెప్పిన ఈ మాట 15 మందిని చెప్పమన్నామని అనుకోండి, 15 రకాలుగా చెప్తారు. అంటే వాడి బుర్ర ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా గ్రహించి ఉంటుంది. అది కరెక్ట్ విధానం ఏమిటి, కరెక్ట్గా ఏ పద్ధతిలో ఏ ఉద్దేశంతో చెప్పినాడనేది కదా గ్రహించాలా. అది గ్రహించాలా. అది ఆ గ్రహించాలంటే కూడా మన బుద్ధి చాలా సూక్ష్మత కావాలి. ఆచార్యులు శంకరాచార్యుల వారి యొక్క మతం, శంకరాచార్యుల వారి యొక్క మతం అనంటే ఆయన ఒక మతం పెట్టినారని కాదు. మతము అనంటే బుద్ధి అని అర్థం. మతం అంటే బుద్ధి. బుద్ధి అంటే వారు చెప్పినటువంటిది. వారు చెప్పినటువంటిది అంటే వారు స్వయంగా చెప్పినారా? వారు స్వయంగా చెప్పింది కాదు. వారు ఎట్లా చెప్పినారు? శాస్త్రాన్ని ఇలా అర్థం చేసుకోవాలి అని చెప్పినారు. భగవద్గీత శ్లోకాలు ఉన్నాయనుకోండి, భగవద్గీత శ్లోకాలకు అర్థం రాశారుగా. భగవద్గీత శ్లోకములకు భాష్యము రాసినారు. అదేవిధంగానే మధ్వాచార్య స్వాముల వారు, రామానుజాచార్య స్వాముల వారు కూడా భాష్యము రాసినారు. మరి వీళ్ళు ముగ్గురు ముఖ్యమైనటువంటి ఈ మూడే. మిగతా వాళ్ళు ఎంతమంది ఎన్ని రాసినా కూడా వీటిని అనుసరించి ఉంటాయి. అంతేగాని వీటికంటే బాహ్యంగా వేరే ఏముండవు. అయితే ఈ మూడింటిలో కూడా దేనిని స్వీకరించాలి? చూడండి ఎట్లా వస్తుంది. ఈ మూడింటిలో దేనిని స్వీకరించాలి? ఇప్పుడు శాస్త్రంలో ఉండేదాన్ని స్వీకరించాలనా, లేకపోతే నా మనస్సును అనుసరించి చెప్పిందని స్వీకరించాలనా? ఇప్పుడు ముగ్గురు చెప్పింది కూడా శాస్త్రంలో ఉండేదే కదా. చూడండి ఎట్లా ఉందో. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః ఉందని అనుకోండి. ఆ శ్లోకానికి ముగ్గురు భాష్యం రాశారు. ఏది గ్రహించాలా? సరేనా? బుద్ధి తల తిరుగుతుంది అట్లే. తల ఏమవుతుంది తెలిసినా, అక్కడ పని చేస్తే అంటే బుద్ధి పని చేస్తే అక్కడ ఏందిరా నా బుద్ధి ఏంద్ర ఇట్లయిపోయింది అని అనిపిస్తుంది. అక్కడ ఏంది ఇది, వీరు ఇలా చెప్తున్నారు, వారు అలా చెప్తున్నారు, ఇంకొకరు ఇలా చెప్తున్నారు, ఏంటిది పరిస్థితి? ఏం చేయాలి నేను ఇప్పుడు? దాన్ని పట్టుకోవాలన్నా, దీన్ని పట్టుకోవాలా? నీకు సందేహం ఉంది కదా, ఆలోచన చెయ్యి. ఇప్పుడు శాస్త్రం చెప్పినప్పుడు సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అని అన్నప్పుడు, అంటే నన్ను ఆశ్రయించు అని కదా అంటున్నాడు భగవంతుడు. అక్కడ నన్ను ఆశ్రయించు అని అన్నప్పుడు తర్వాత వచ్చేటప్పటికి ఇంకొక మాట మాట్లాడతాడా? ఇక్కడ ఏం మాట చెప్పినాడో ముందు కూడా అదే మాట కదా చెప్పాలా. ముందు చెప్పిన మాటకి ఇప్పుడు చెప్పే మాటకి తర్వాత చెప్పే మాటకు పొంతన సరిపోవాలా. ఈడేమో నన్ను ఆశ్రయించు అని చెప్పేది, ఆడ బయట పోయి అదంతా మక్కర్లేదయ్యా, నీ బుద్ధికి వచ్చినట్టు నువ్వు చెయ్యి అన్నాడు అని అనుకోండి. అప్పుడు అదేమవుతుందండి? తప్పు అవుతుంది కదా. ఈడ నిర్ణయం చేయడం అనేటువంటిది ఉంటుంది. ఇక్కడ కృష్ణుణ్ణి ఆశ్రయించుట, సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ, నన్ను ఒక్కడినే శరణుజొచ్చుము అని అన్నాడు. నన్ను ఒక్కడినే శరణుజొచ్చుము. నన్ను ఒక్కడనే శరణుజొచ్చుము అంటే కృష్ణుని మాత్రమే శరణుజొచ్చు అనే అర్థం వస్తుంది ఇక్కడ. కృష్ణుణ్ణి శరణుజొచ్చితే
మిగతా వాళ్ళందరినీ వాళ్ళందరూ వేరు చేసినట్లయిందిగా. మిగతా వాళ్ళందరినీ వేరు చేస్తే, కృష్ణుణ్ణి వేరు చేస్తే అప్పుడేమవుతుంది? వాళ్ళనే వేరుగా చూస్తే నీకు ఏకత్వ భావన ఎక్కడొస్తుంది? అర్థమవుతుందా? అంటే దేవతలు వేరని కృష్ణుడు వేరని చూస్తే అప్పుడు వేరు అనే భావన వచ్చేస్తుంది. అటువంటి భావనతో కృష్ణుడు అక్కడ చెప్పలేదు. మరి ఇంకేం భావనతో చెప్పినాడు? ఆత్మభావనతో చెప్పినాడు. ఆత్మభావనతో చెప్పినప్పుడు ఇది సరిపోతుంది. అప్పుడేమి నువ్వు ఏ దేవతను చూచినా, ఎవరిని చూచినా, ఎలా చూసినా అందరూ ఒక్కటే. ఆత్మస్వరూపము కానిది ఎవరైనా ఉన్నారా? కాదు. కాబట్టి అందరూ ఆత్మస్వరూపమే అనే భావన స్థిరపడుతుంది. అలా స్థిరపడుతుంది కాబట్టి శంకరాచార్య స్వామి వారు ఇలా చెప్పారు. ఇక్కడ చెప్తా ఉన్నది కూడా అసలు నేను ఇక్కడ విచారం చేయాల్సిన పనిలేదు, దాంట్లోకి ప్రశ్నోత్తరాలకు రావాలి. కానీ ఇప్పుడు నేను ఇక్కడ ఈ విషయం ఇక్కడ వచ్చింది కాబట్టి కొంచెం అర్థమయ్యేటట్లు చెప్పాలి కాబట్టి నేను చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడేంటి, మధ్వాచార్య స్వాముల వారు, భగవద్ రామానుజుల వారు ఏం చేశారంటే కృష్ణుణ్ణి వేరుగా, రాముణ్ణి వేరుగా, నారాయణుణ్ణి వేరుగా చూపించారు. లక్ష్మీదేవిని వేరుగా, అంటే వేరుగా చూపించారు. వేరుగానే చెప్పినారు. ఇప్పుడు ఒక మాట అవుతుంది, తర్వాత ఒక మాట అవుతుంది. అంటే అర్థాన్ని, భాష్యాన్ని చూసేటప్పుడు వస్తాయండి ఇవన్నీ నిర్ణయం చేసేటప్పుడు సాధకునికి వచ్చేటువంటివి, మిగతా వాళ్ళందరికీ వచ్చేటివి కాదు. ఎందుకంటే ఇప్పుడు విగ్రహానికి వచ్చి విగ్రహం నమస్కారం పెట్టినామని అనుకోండి. ఏమయ్యా విగ్రహానికి నమస్కారం పెడుతున్నావు, అక్కడ విగ్రహానికి నువ్వు నమస్కారం పెట్టినా కదా, ఎవరికి నమస్కారం పెట్టినావు అని అనుకోండి. మనం దాంట్లో ఎట్లా అర్థం తీసుకొచ్చంటే, 1 దేవునికి నమస్కారం పెట్టుట, 2 విగ్రహానికి నమస్కారం పెట్టుట, 3 నాకు నేనే నమస్కారము చేయుట. నేనే అక్కడ ఆరూపంగా ఉన్నాను. ఇప్పుడు దేవునికి నమస్కారం పెడదామని వచ్చాడని అనుకోండి. అతనికి అయ్యా నీకు నువ్వే నమస్కారం చేసుకుంటున్నావు అన్నామని అనుకోండి. అతనితో మనల్ని ఎట్లా చూస్తాడు? పిచ్చోని మాదిరి చూస్తాడు. వీడెందుకురా గీటుకు వచ్చినాడు, వీటికి వీని మాటలేందిరా అని అనిపిస్తుందా? అదే విగ్రహానికి నమస్కారం చేసినామన్నాం అనుకోండి, అరే విగ్రహం అక్కడ ఉండేది విగ్రహమే, కానీ నేను దేవుని చూస్తున్నాను అంటాడు. ముగ్గురికి 3 భావాలు వచ్చేలా, 3 భావాలు వచ్చాయి. 3 భావాలు తప్ప కాదు, 3 భావాలు కరెక్టే. 3 భావాలు కరెక్టే. ఎందుకు? వాడి మానసిక పరిస్థితిని అనుసరించి, ఎదుటి వ్యక్తి మానసిక పరిస్థితిని అనుసరించి అక్కడున్నది విగ్రహం కరెక్టే, అక్కడున్నది భగవంతుడే అనే భావన కలిగించుట కొరకు విగ్రహం ఉన్నది, అది కరెక్టే. అక్కడ విగ్రహం కాదయ్యా ఉండేది, నా స్వరూపమునే నేను గుర్తించుట కొరకు అక్కడ ఆరూపంగా పెట్టుకోవడం జరిగింది, అది కరెక్టే. ఏది తప్పు కాదు. స్థాయిలు ఉంటాయి. అంటే అజ్ఞాన స్థితిలో ఒక రకంగా చూస్తాడు, కొంచెం సాధన చేసేటప్పుడు ఒక రకంగా వస్తుంది, జ్ఞానం కలిగిన తర్వాత ఒక భావన వస్తుంది. కాబట్టి 3 తప్పులు పట్టుటకు లేదు. అందువలన మధ్వాచార్య స్వాముల వారు చెప్పింది కరెక్టే, రామానుజాచార్య స్వాముల వారు చెప్పింది కరెక్టే, శంకరాచార్య స్వాముల వారు చెప్పింది కూడా కరెక్టే. అయితే మొదటలో మధ్వాచార్య స్వాముల వారిది అక్కడ సరిపోతుంది. ప్రతి ఒక్కరికి మధ్వాచార్య స్వాముల వారు చెప్పింది బాగా అన్వయమవుతుంది. భగవద్ రామానుజాచార్యుల వారు చెప్పినటువంటిది అర్థం కావాలంటే మధ్వాచార్య స్వాముల వారు చెప్పినది బాగా అర్థమైతే తర్వాత రామానుజాచార్య స్వాముల వారు చెప్పింది అర్థమవుతుంది. రామానుజాచార్య స్వాముల వారు చెప్పింది కూడా బాగా అర్థమైన తరువాత శంకరుల వారు చెప్పినది అర్థమవుతుంది. ఇది ఉన్నటువంటి యథార్థం.
ఇక్కడ ఎవరిని తప్పులు పట్టుట జరగదు. ఎందుకంటే మన మానసిక పరిస్థితి పరిపక్వతను అనుసరించి, వాడి మానసిక స్థితి పరిపక్వతను అనుసరించి వాడి స్థితి ఉంటుంది. ఓకే, ఏ స్థితిలోనే సరే చేయొచ్చు. అట్లా ఉన్నాడు కాబట్టే కదా వాడు మళ్ళీ తర్వాత ఆలోచిస్తున్నాడు అనేటువంటిది వస్తుంది. కాబట్టి దాన్ని అక్కడ స్వీకరిస్తాం. అక్కడ స్వీకరించి అక్కడే ఉండుట ఇదే కరెక్ట్ అని పట్టుకున్నాం అనుకో, అది తప్పు. మళ్ళా ఇదే కరెక్ట్ అండి, వాడు ఉండేది విగ్రహమే అని కూర్చున్నావు అనుకో. అట్లా విగ్రహం అయితే నువ్వెందుకు వచ్చినావు? ఇంటికి విగ్రహం అయితే నువ్వెందుకు వచ్చినావు? విగ్రహం కాదండి, అక్కడ భగవంతుని యొక్క స్వరూపం ఉన్నది. కరెక్ట్. ఏమయ్యా ఎంతసేపు భగవంతుడు భగవంతుడు అంటున్నావు? భగవంతుడు ఎవరు? భగవంతుడు ఎవరు? ఆత్మస్వరూపం. ఆత్మస్వరూపమేనయ్యా భగవంతుడు. ముందు అది నువ్వు తెలుసుకో. ఇప్పుడు ఆత్మస్వరూపం తెలుసుకున్నాను. ఇప్పుడు అక్కడ ఉండేది ఎవరు? అక్కడే కాదయ్యా, నువ్వు కూడా ఆత్మస్వరూపమే, నువ్వు కూడా ఆత్మస్వరూపమే, నేను కూడా ఆత్మస్వరూపమే. అప్పుడు అదేవిధంగా భగవంతుని యొక్క వైభవాన్ని ప్రకటించుట కొరకు ఆత్మస్వరూపాన్ని ప్రకటిస్తూ అక్కడ ఉన్నది. ఇది కరెక్టే. చూసారు ఎట్లుందో? అది శంకరుల వారి యొక్క మతం. అంటే శంకరుల వారి మతం అని అంటే శాస్త్రంలో ఉన్నటువంటి దాన్ని స్పష్టముగా చెప్పినారు. వారి బుద్ధిని కించిత్తు కూడా అక్కడ వారి భావాన్ని చెప్పలేదు. శాస్త్రంలో చెప్పిన విషయమును ఖచ్చితంగా సమన్వయం చేసి దీనికి ఇలా అర్థం తీసుకోవాలి, దీనికి ఇలా అర్థం తీసుకోవాలి, దీనికి ఇదే అర్థం అని స్పష్టంగా చెప్పారు. ఈ అర్థంతో తీసుకుంటే సరిపోతుంది ఇక్కడ, అంతేగాని దీన్ని వేరే అర్థంతో తీసుకోకూడదు అని కూడా చెప్పారు. ఆ అర్థాన్ని ఎందుకు తీసుకోవాలనో, ఎప్పుడు తీసుకోవాలనో, ఎలా తీసుకోవాలనో కూడా చెప్పారు. కానీ మిగతా ఇద్దరున్నారే, వాళ్ళు కొంతవరకు చెప్పి నిలిపేశారు. వారి బుద్ధిలో ఉన్నదానిని కూడా చెప్పారు, వారి మతములో ఉన్నటువంటిది కూడా చెప్పారు. అలా వచ్చినదే ఈ తిరుప్పావై. ఏమంటే అర్థమవుతుందా? తప్పు కాదు. ఎందుకంటే సాధనాపరుడుగా ఉండేటువంటి వాడు ఆ సాధనలో వాని అభిప్రాయాలు వస్తాయి. మీకు కూడా కొన్ని భావాలు కలుగుతాయి. భగవద్ మార్గంలో ప్రయాణం చేసేటప్పుడు మీ మనస్సు కూడా పరిపక్వత కలిగినప్పుడు మీకు ఒక్కొక్క భావన, అభిప్రాయం కలుగుతుంది. అది కరెక్టే, తప్పేం కాదు. ఆ ఉద్వేగంలో కాదు, ఆ భావనలో లయించిపోయినప్పుడు అయితే అది కరెక్టా అనేది వస్తుంది. మళ్ళా అది కరెక్టా? ఇప్పుడు ఒకనికి దేవుడు ఆవేశిస్తాడని చెప్తారు. దేవుడు ఒకనికి ఆవేశిస్తాడనంటే అది దేవుడు ఆవేశించేదానికి. ఇప్పుడు హనుమంతుడు ఒకనికి, నేను అక్కడ అమ్మవారి గుళ్ళోకి వచ్చినాం ఒకసారి, వాసవి మాత గుళ్ళోకి వచ్చినప్పుడు అక్కడ ఏం చేశారంటే వేరే ఒక అతనికి హనుమంతుడు ఆవేశిస్తున్నాడు. ఏం చెప్తున్నాడు? ఏయ్ నిలకట్టేస్తా నిన్ను, రానీయకుండా గమ్మున ఉండు, సైలెంట్గా ఉండు అన్నాడు. అంటే ఇప్పుడు హనుమంతుడు వీడిని ఆవేశిస్తాడా? ఎట్లా ఉంటుంది ఇది? అంటే హనుమంతుడికి ఇంక వేరే పని లేదా? వీడిని ఒకరి దగ్గరికి రావడమేనా పని? ఇవంతా తప్పులు. వీడి మనస్సు ఆ భావనలోకి పోయినప్పుడు, వీడి మనస్సు ఆ భావనలోనికి వెళ్ళినప్పుడు వీడి మనస్సు అట్లా అనిపించేస్తుంది. అట్లా అనిపించేసి ఆ రూపంగా వీడు అనిపిస్తాడు, అట్లా ఉంటాడు. అంతేగాని అది కరెక్ట్ కాదు. ఆత్మస్వరూపం కరెక్టా? ఈ ఆవేశించేది కరెక్టా అండి? ఆత్మస్వరూపం కరెక్ట్. నువ్వు ఆత్మస్వరూపాన్ని గురించి చెప్పు. ఈ ఆవేశం అనేది ఏంది? నీ మనస్సు ఆ భావాన్ని పొందుతుంది, అంతే. నీ మనస్సు ఆ భావాన్ని పొందుతుంది, కానీ అది కరెక్ట్ కాదు. కాబట్టి ఇక్కడ ఇది కుతర్కం అని అంటే, ఇప్పుడు దేనిని, ఇప్పుడు మధ్వాచార్య స్వాములు చెప్పింది తప్ప కాదు, కరెక్టే. అయితే అదే కరెక్టా? అదే కరెక్ట్ అని పట్టుకుంటారే, వాడిని ఏమనాలి? మూర్ఖుడు అనాలి. అక్కడ బుద్ధి చేత ఆలోచించుట లేదు అని అనాలి. అర్థమవుతుందా? ఇప్పుడు చపాతీ తినాలండి, నేను చపాతీనే తింటానని కూర్చున్నాడని అనుకోండి, చపాతీ లేదు, అప్పుడేం చేయాలా? నేను చపాతీనే తింటానంటే
నైనా నువ్వు చపాతీ తినాల్సింది కరెక్ట్ కాదని చెప్పట్లేదు, కానీ ఇప్పుడు చపాతీకి సరిపోయేటువంటివంతా ఇక్కడ లేవే, ఏం చేయాలి ఇప్పుడు? అట్లని గమనం ఉంటే ఏమవుతావు? కాబట్టి చపాతీ అవసరం కరెక్టే, చపాతీతోనే సమానమై చపాతీ కంటే ఇంకా మంచి శక్తి సామర్థ్యాన్ని ఇచ్చేటువంటివి ఇప్పుడు నీ దగ్గర ఉన్నాయి వేరేటివి. ఇది చపాతీలో ఇచ్చేటువంటివన్నీ ఇస్తూ నీకు ఇబ్బంది కలిగించకుండా ఇంకా మంచివి ఉన్నాయి చూడు అన్నప్పుడు దాన్ని స్వీకరించవచ్చు. అట్లా దాన్ని గ్రహించి స్వీకరించాలనే కానీ అట్లా కాకుండా నాకు ఇదే కావాలా అని పట్టుకున్నాడు అనుకోండి, మళ్ళీ ఏమనాలి? నేను పట్టుకున్న కుందేలుకి ముడే కాళ్ళు అనేటట్లుగా ఉంటుంది. దానిని కుతర్కం అని అంటారు. కుతర్కం. కాబట్టి ప్రజ్ఞామాంద్యం అంటే చెప్పినాను, కుతర్కం అంటే ఇప్పుడు చెప్పినాను. తర్వాత విపర్యయము. విపర్యయం. విపర్యయం అని అంటే దాని అర్థం ఒకటి ఉంటే దాన్ని మార్చి చెప్తాడు. వాడు వచ్చింటాడు, వాడు వచ్చినప్పుడు చూస్తాడు, చూసినప్పుడు అమ్మవారి యొక్క ఇదంతా కూడా ఇక్కడ వేశారు, అవంతా కూడా అలంకారం అంతా చేశారు. వాడు వచ్చి ఏం చేస్తాడంటే చూస్తాడు, చూసి బయటకు ఏం చెప్తా అంటే, అలంకారం అంతా చేశారండి, ఎందుకు చేశారు తెలిసిన? అలంకారం చేసి బాగా చేసి మీరు వస్తే మీ మనస్సును ఆకర్షించి మీ నుంచి ఏందో ఒకటి పొందడం కోసం వాళ్ళు చేస్తున్నారండి. మీ నుంచి ఏందో ఒకటి పొందడానికి చేస్తున్నారు. ఏమంటే అదేనా ఇది ఇక్కడ అందుకనే చేశారు అట్లాగా. చూడండి, ఆలోచన చేయాలి కదా. కానీ వాడు ఎట్లా అర్థం చేసుకుంటున్నాడు? ఇటు దాన్ని చూశాడు, దీన్ని చూసి మీ నుంచి ఏదో పొందుతానికి చేస్తున్నారు వాళ్ళు అని దాన్ని ప్రచారం చేస్తాడు. అదేమైంది? అది విపర్యయం అయిపోయింది. ఉన్నది ఒకటైతే బద్ధ వ్యతిరేకంగా చెప్పుట, అది విపర్యయం. తర్వాత దురాగ్రహము. దురాగ్రహము అంటే మన మనసులో విషయాన్ని గ్రహిస్తాం, విషయాన్ని నిలుపుకోలేకపోవడం. విషయాన్ని మనసులో పెట్టుకోవాలి కదా, అది నిలుపుకోలేకపోవడం. ఇప్పుడు విన్నారు కదా, అది మనసులో ఉండాలి కదా, అది మనసులో ఉండదు. అది మనసులో విన్నది చెప్పా, స్వామి ఏం చెప్తారా, ఎట్లా చెప్తారా వీడు అని అనిపిస్తుంది. బాగా చెప్తానాడు అని అనిపిస్తుంది. మళ్ళీ అడిగిన తర్వాత ఏం చెప్పినాడు చెప్పప్ప అంటే, స్వామి ఏంది మనమేంది అయ్యా, నీకేమైనా అవసరం అయితే అడిగిపో అంటే ఏమి, మన మనసులో ఆ విషయాన్ని నిలుపుకోలేకపోవడం, దానిని దురాగ్రహం అంట. ఇటువంటివి దోషములు. ఈ దోషములు నాకు వర్తమాన కాలంలో ఇప్పుడు వర్తమాన ప్రతిబంధ చతుష్టయం, వర్తమాన ప్రతిబంధకాలని, భూత ప్రతిబంధకాలని, భావి ప్రతిబంధకాలని ఉన్నాయి. శాస్త్రం దగ్గరికి వచ్చారయ్యా మీరు. శాస్త్రం దగ్గరికి వస్తే ఇప్పుడు నేను శాస్త్రమే కదా చెప్పాలా, శాస్త్రం చెప్పాలి కాబట్టి ఈ సమయంలోనే మీరు ఆత్మస్వరూపం కదా. ఈ సమయంలో మీరు ఆత్మస్వరూపం అయితే మీకు ఆత్మస్వరూపం అనేటువంటి భావన మీకు ఎందుకు కలుగుటలేదు అని అంటే, వర్తమానములో మీరు కొన్ని ప్రతిబంధకములను పెట్టుకొని ఉన్నారు. ఇప్పటికిప్పుడు అంటే ఇక్కడ మాత్రం మీరు కూర్చొని వింటున్నారు, బాగానే ఉంది. ఇప్పుడు నేను ఆత్మస్వరూపము అనేటువంటి భావనలో ఉండండి మీరు అని అంటే, 8 ఇంకాలు 8:30 అయిపోయిందని అనుకో, ఇందేనా ఇంకా అనేటువంటి భావన వచ్చేస్తుంది. ఎందుకు? వర్తమానంలో వేరే ఏదో వచ్చేసింది. ఇప్పుడు వేరే ఏదో వచ్చేసింది కాబట్టి ప్రతిబంధకం వచ్చేసిందిగా. అందుకని ఇప్పుడు ఇక్కడ ఉండడానికి కుదరదు. అంటే వర్తమాన ప్రతిబంధకం వచ్చేసి నిన్ను ఇక్కడ ఉండనీయకుండా చేస్తాను. సరే ఆడిపోయినావు అనుకో, పోనీ నేను ఆడున్న ఆత్మస్వరూపమేనండి, నేను అలాగే ఉంటానని చెప్పినావు అని అనుకోండి. ఒకవేళ ఆడ ఉండొచ్చు కదా. భూత ప్రతిబంధకాలు ఉన్నాయి కొన్ని. వీడు నా కొడుకు, వీడు నాకు సంబంధించిన వాళ్ళు, ఈ ఇల్లు నాది, ఈ వ్యాపారం నాది,
దీనికి సంబంధించింది నాది, ఇవన్నీ నాకు సంబంధించినవి, ఇవంతా ఏడుండాలి మనసులో భూత ప్రతిబంధకాలు అవన్నీ తెచ్చిపెట్టుకొని ఉండవు. ఉండాలి లేదా, గుర్తొస్తున్నాయి లేదా నీకు ఇవన్నీ ఏం చేస్తున్నాయి, నిన్ను ఆత్మస్వరూపంగా ఉండనీయకుండా చేస్తున్నాయి. ఇవి భూత ప్రతిబంధకాలు. పోనీ రేపు నేను ఆత్మస్వరూపంగా ఉంటాను అని నువ్వు అంటావు. రేపు ఆత్మస్వరూపంగా ఉండేదానికి రేపు ఏం చేయాలా? ఇప్పుడు మీరు చెప్పండి, మీ మనసులో రేపటి గురించి ఆలోచనలు ఉన్నాయా లేదా? రేపేం చేయాలి, మన్నాడు ఏం చేయాలి, తర్వాత ఏం చేయాలి, ఇవన్నీ ఆలోచనలన్నీ ఉన్నాయి. అంటే నువ్వు రేపు ఆత్మస్వరూపంగా ఎట్లా ఉంటావు? అంటే రేపు ఉండేటువంటిది అనేటువంటి దాని గురించి ఈ ఆలోచనలతో రేపు కూడా నువ్వు ఆత్మస్వరూపంగా కాకుండా ఆల్రెడీ ఫిక్సప్ చేసుకుంటున్నావు. వీటిని భావి ప్రతిబంధకములు అని అంటారు. భావి ప్రతిబంధకములు, భూత ప్రతిబంధకాలు, వర్తమాన ప్రతిబంధకాలు. ఇవన్నీ వచ్చి ఇవన్నీ ఎట్లున్నాయి, ఇప్పుడు మనల్ని కప్పేసి ఉన్నాయి. కప్పేసి మళ్ళీ నేను ఆత్మస్వరూపం అనేది ఎట్లా కుదురుతుంది? అది ఇవన్నీ ఏం కావాలంటే వర్తమాన ప్రతిబంధకాలు పోవాలా, భూత ప్రతిబంధకాలు పోవాలా, భవిష్యత్ ప్రతిబంధకాలు కూడా పోవాలా. వీటన్నింటినీ మనం ఏం చేయాలా? తొలగించుకోవాలా. హే పరమాత్మ, ఇవన్నీ నాకు లేకుండా భగవంతుని ప్రార్థిస్తున్నాడు. ఇవన్నీ నాకు లేకుండా నేను ఆత్మస్వరూపంగానే స్థిరంగా అయ్యేటట్లుగా నన్ను అనుగ్రహించు తండ్రి, పరమేశ్వర, పరమపురుష, పురుషోత్తమ అని ఇక్కడ ప్రార్థిస్తాడు. అది ఇక్కడ ప్రార్థన. ఆచార్యుల వారు ఏం చేస్తున్నారు? నాయన, నీకు వర్తమాన ప్రతిబంధకాలు, భూత ప్రతిబంధకాలు, భవిష్యత్ ప్రతిబంధకాలు ఏమీ లేకుండా నువ్వు ఆత్మస్వరూపమని నీకు దృఢమగుగాక అని ఆచార్యుల వారు ఇక్కడ ఆశీర్వాదం చేస్తున్నారు. ఏమంటే అర్థమైంది ఏమన్నా? కొద్దిగా ఆత్మస్వరూపంగా నిలవాలంటే ఎన్నెన్ని ఉన్నాయి చూడండి. ఇవన్నీ ఎక్కడున్నాయి? అన్నీ మనము బాగా పెంచి పోషించి వాటికి బలమిస్తూ నిరంతరం వాటిని పెంచుతున్నాం. కాబట్టి ఇక్కడ వస్తే ఏం చేయాలి? వాటన్నింటినీ ఇవన్నీ ఏమవుతాయంటే ప్రపంచంలో ఉంటే అవన్నీ బాగా చేయండి, ఇది సంపాదించండి, అది చేయండి అని చెప్తారు. వీటికి వస్తే వాటిని పెంచి వాటిని అంటే సంపాదించి నేను చెప్పట్లేదు, పైగా ఉండేటివి పోగొట్టుకోవాలని చెప్తారు. ఉండేటివి పోగొట్టుకోవాలని చెప్తాడు. వాని దగ్గరికి వద్దురని ఆయన అని. అందుకే చెప్పేటువంటి వాడు కూడా దాన్ని ఆలోచింపజేసేటట్లుగా ఉన్నది యథార్థంగా చెప్పాలా. ఉన్నది యథార్థంగా ఆలోచింపచేయగలిగేటట్లుగా చెప్పాలా. ఇప్పుడు వద్దాం ఇక్కడికి, పాయింట్ కరెక్ట్గా వచ్చినాం ఇప్పుడు ఇక్కడికి. ప్రశ్నోత్తరిలో కే హేతవో బ్రహ్మగతేస్తు సంతి సత్సంగతి దాన విచార తోషాః కే సంతి సంతో అఖిల వీతరాగాః అపాస్తమోహాః శివతత్వనిష్ఠాః. ఇక్కడ రెండు ప్రశ్నలు. ఏమిటి? ఏ హేతువులతో బ్రహ్మతత్వమును నేను చేరగలను? ఒకట ప్రశ్న. దానికి సమాధానము హేతువులంటే వేటిని నేను పట్టుకుంటే ఆ బ్రాహ్మీ స్థితిని నేను పొందుతాను. దానికి 4 చెప్పారు. సత్సాంగత్యం 1, రెండోది దానము, 3 విచారణ, 4 సంతోషం. ఈ 4 ఉంటే వీడు బ్రాహ్మీ స్థితికి వెళ్ళేటువంటి మార్గంలో వెళ్ళుచున్నట్లు. ఇది హైవే. ఏది? ఈ సత్సాంగత్యము, దానము, విచారణ, సంతోషము, ఇవి 4 హైవే అన్నమాట. ఇది ఈ 4 ఉంటే ఖచ్చితంగా వీడు బ్రాహ్మీ స్థితికి చేరుతాడు. వాటిని బాగా కొంచెంగా విచారణ చేసుకున్నాం.
కొంచెం కొంచెంగా విచారణ చేసుకున్నాం, పూర్తిగా విచారణ చేసుకోలేదు, కొంతవరకు మనకు అర్థమయ్యేటట్లుగానే చేసుకున్నాం. సత్సాంగత్యం గురించి చెప్పుకున్నాం కదా. సత్సాంగత్యంలో సత్ విచారణ ఉంటుంది. సత్ అంటే ఆత్మ విచారణ మాత్రమే ఉంటుంది. ఆత్మ కంటే మిగిలినది ఆత్మస్వరూపము కాదు, సత్యం కాదు అని విచారణ ఉంటుంది. అది మాత్రమే సత్సాంగత్యం అవుతుంది. మిగిలినదంతా కూడా సత్సాంగత్యం కాదు. తత్వవిధానంద స్వామి వారు ఋషికేశ్లో శంకర భాష్యాన్ని పారాయణము చేద్దాము అని ఒక ఈ సప్తాహం లాగా చేస్తారు చూడండి. సప్తాహం అంటారు కదా. సప్తాహం అంటే 7 రోజులు ప్రోగ్రాం చేస్తారు కదా. భాగవత సప్తాహం అని చేస్తారు. భగవద్గీతకు 18 రోజుల యజ్ఞం చేస్తారు. అట్లా ఈ శంకర భాష్య పారాయణం అని పెట్టారనమాట. పెట్టి దాన్ని ఏం చేశారంటే పెద్దల యొక్క అనుమతి కోసం అందరి దగ్గర తీసుకుపోయి, అంటే ఇది ఒక డిక్లరేషన్ లాగా రాసి దానికి అందరి యొక్క అనుమతితో సంతకాల కోసం పోతున్నారు. ఋషికేశ్లో స్వామి కూడా అక్కడ వారు కాబట్టి ఆ ఆశ్రమానికి సంబంధించిన వాళ్ళు కాబట్టి స్వామి దగ్గరికి తీసుకొచ్చారు. అంటే అందరూ యాక్సెప్టెడ్. స్వామి దగ్గరికి తీసుకొచ్చారు. స్వామి చూసి, ఏమయ్యా, శంకర భాష్యము పారాయణము చేయాలన్నా శంకర భాష్యం అర్థం చేసుకోవాలన్నా? వారు అడిగిన మాట ఏమండి? శంకర భాష్యము పారాయణం చేయాలన్నా అర్థం చేసుకోవాలన్నా? అర్థం చేసుకోవాలా. అర్థం చేసుకోవాలన్నా ఆచరించాలన్నా? ఆచరించాలి. అంటే నువ్వు అర్థం చేసుకుంటే ఆచరిస్తావు. నువ్వు అర్థం చేసుకొని ఆచరించే పని చేయాలి. కానీ ఇదేందయ్యా ఇది? శంకర భాష్యాన్ని చదివేస్తే మన ప్రయోజనం ఉందా అని స్వామీజీ చెప్పారనమాట. అంటే ఇప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు పారాయణం మొదటి పెట్టి కరెక్టే. ఎవరికి? ఇప్పుడు ఈ ఆశ్రమం అనుకోండి. ఈ ఆశ్రమంలో మనం ఇక్కడ ఉండేటువంటి వాళ్లకు మనకు ఆత్మ విచారణ అనేటువంటిది చేసేది ఎప్పుడన్నా జరిగిందా? ఎప్పుడన్నా ఉంటుందా? అందుకని ఇప్పుడు మనం ఏం చేస్తాం? మన మనసు శుద్ధి కావడం కొరకు ప్రాథమికంగా ఉండేటప్పుడు మొదట్లో పారాయణం పెట్టుకుంటాం. మనం ఇక్కడ ఏదో విచారణ మనకు తెలుసో తెలియందో కొద్దిగా తెలియందేం కాదు, ఖచ్చితంగా ఆ మార్గంలో ఉన్నాం కాబట్టే అదే విచారణ చేస్తున్నాం. మళ్ళీ తెలుసో తెలియందో అనేటువంటిది కూడా తప్పు మాట, అట్లా చెప్పకూడదు. మళ్ళీ అహంకారంతో చెప్తున్నారని అనుకోకద్దండి. ఎందుకంటే నాకు తెలుసో తెలియకో నేనేదో చెప్పినాను, అందులో ఏమైనా తప్పులు ఉంటే దాన్ని క్షమించండి, ఒప్పులు మాత్రం స్వీకరించండి అంటే చెయ్యి దుర్మార్గుడా. నీకు అంటే నీ అంతటి నీకే నువ్వు చెప్తా ఉండే దాంట్లో తప్పులు ఉన్నాయని నీకే అనిపిస్తుందిగా. అంటే ఇప్పుడు వినేటువంటి వాళ్ళందరూ ఏమవుతారు దాన్ని గ్రహించి? ఇప్పుడు ఒక అతను చెప్తున్నాడని అనుకోండి, చెప్తున్నాడంటే వినేవాళ్ళు ఉన్నారుగా. వినేవాళ్ళుగా ఉండేటువంటి వాళ్ళకి కరెక్ట్గా నువ్వు మెసేజ్ ఇవ్వాలి కదా. అంటే నువ్వు తప్పులు చెప్పి ఉంటే వాళ్ళు విన్నటువంటి వాళ్ళు దాన్ని గ్రహించి దాన్ని ఆచరించిన అనుకో, వాళ్ళు తప్పుడు మార్గంలో పంపించినట్లయిందిగా. అయిందా లేదా? తప్పులు నేను చెప్తున్నాననేటువంటి భావన నీకుంటే నువ్వు చెప్పేదానికి నువ్వు పనికిరావు. చెప్పేదానికి నువ్వు పనికిరావు. అట్లా చెప్పద్దు. బాగా ముందు తెలుసుకో. నీకు డౌట్ ఉంటే నువ్వు ఆ మాట చెప్పద్దు. ఆ విషయంలోకి నువ్వు ఎంటర్ కావద్దు. తెలుసుకొని చెప్పు. అర్థమవుతుందా? ఎందుకంటే వినేటువంటి వాళ్ళు సామాన్యులు కాదు. వాళ్ళను మార్గనిర్దేశం చేసి వాళ్ళ బుద్ధిలో ఏదో ఒక్క పాయింట్ కాకపోయినా ఒక పాయింట్ అన్న పడుతుందిగా. ఆ ఒక్క పాయింట్ పట్టుకున్నప్పుడు ఆ పాయింట్ని పట్టుకుని కదా వాళ్ళు ముందుకు వెళ్తారు. అలా వెళుతున్నారని అంటే వాళ్ళకు చెప్పేటప్పుడు ఎంత జాగ్రత్తగా చెప్పాలండి, ఎంత జాగ్రత్తగా చెప్పాలా. నువ్వు ఏదో పెట్టేసి సన్మానం చేసి, అయ్యా నేను చెప్పినవన్నీ ఏదో చెప్పినాను, నేను చెప్పిన వాటిలో ఒప్పులను మాత్రం గ్రహించండి, తప్పులేమైనా ఉంటే కన్నా అదంతా కూడా నా దోషాలను తెలుసుకోండి అని చెప్పినారని అనుకోండి.
ఇట్లా చెప్పే వాళ్ళను ముందు వారగా పెట్టాలి. అర్థమవుతుందా? ముందు వారగా పెట్టాలి వాళ్ళని. ఎందుకంటే నీకే తెలీదు. నీకే తెలియనప్పుడు నువ్వు నాకు చెప్పేది అని మన మనసులో నుంచి వాళ్ళను తీసి వారగా పెట్టవలేను. ఎందుకంటే మీకు తెలియదు ఇవన్నీ. మీరు ఎవరిని ఇట్లాంటి వాళ్ళని చాలా చూసి ఉండరు. నేను నా జీవితంలో చూసిన వాళ్ళందరూ ఇట్లాంటి వాళ్ళే. ఒక్క తత్వ విధానంద స్వామి, తర్వాత నారాయణ స్వామి, బ్రహ్మానందగిరి స్వామి, వీళ్ళు తప్ప. అర్థమవుతుందా? వాళ్ళిద్దరూ లేరు ఇప్పుడు. బ్రహ్మానందగిరి స్వామి లేరు, నారాయణ స్వామి లేరు, తత్వవిధానంద స్వామి ఉన్నారు. ఇటుకు వచ్చిన్నారు కదా, వారు లేరు. అర్థమవుతుందా? అది అట్లా చెప్పాలి కానీ ఈ విధంగా చెప్పకూడదు. బ్రహ్మానందగిరి స్వామి వాళ్ళు లేరు. నారాయణ స్వామి వాళ్ళ గురువు ఏలూరు దగ్గర, విజయవాడ దగ్గర ఏలూరు. కాబట్టి అట్లా ఉండాలి ఇప్పుడు కూడా. కానీ అంతేగాని నిన్న కూడా ఒకటి చెప్పాను కదా ఉదాహరణ, ఆశ్రమానికి వచ్చి 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 మోక్షం అంటే ఏమేనంటే లాస్ట్కు నీ స్వరూపము అని చెప్పి మళ్ళీ లాస్ట్లో చెప్పేటప్పటికి ఆయన ఎట్లా రియాక్ట్ అయ్యాడు చెప్పాను కాబట్టి. అట్లా ఉండకూడదు. డైరెక్ట్గా చెప్పు, ఉన్నది ఉన్నట్లుగా చెప్పు. ఈ బుద్ధి కాకపోతే రేపు గ్రహిస్తాడు, రేపు కాకపోతే మన్నాడు గ్రహిస్తాడు, ఈ జన్మ కాకపోతే రేపు జన్మ గ్రహిస్తాడు. తప్పు లేదు. ఉన్నది ఉన్నట్లుగా చెప్పు. ఈ జన్మలోనే ఇప్పుడే గ్రహించి తీరాలనేమి సిద్ధాంతం ఏమీ లేదు. ఉన్నది ఉన్నట్లుగా చెప్తే అది మనస్సులో పడుతుంది. మనసులో పడినప్పుడు మీకు ఒకటి చెప్తానండి. మా మామ ఒకతను ఉండేవాడండి. మా మామ ఏం చేసేవాడంటే భగవద్గీతను చదివితే వచ్చేవాడు. భగవద్గీతను చదివితే వచ్చేవాడు. దేవుని దగ్గరకు వచ్చి నమస్కారం చేసేవాడు కాదు. దేవుని దగ్గర నమస్కారం చేయడు. భగవద్గీతను మాత్రము వింటాడు. ఒకసారి నేను వాళ్ళ ఇంటికి వెళ్తాను. ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు కూర్చొని మాట్లాడితే నేనేదో దేవుని గురించి చెప్తాను అనుకో, రే నువ్వు చెప్పేదంతా వద్దు, బాగా పట్టరా నాకేని అంటాడు. దేవుడు ఎట్లా దేవుడు? దేవుడు ఎవడంటే ఆత్మస్వరూపమే దేవుడు. ఆత్మస్వరూపాన్ని చూడరా నువ్వు. దేవుడిని అక్కడేంది ఆ దేవుని చూస్తావు? ఆ దేవునికి ఇప్పుడు ఆశ్రమానికి వస్తే అక్కడ ఉండేవాళ్ళు అనమాట, గంగులమ్మ ఇట్లాంటి వాళ్ళు కొంతమంది ఉండేవాళ్ళు. ఆశ్రమానికి వస్తే వాళ్ళు ఏమేమి ఎత్తుకొని పోతున్నారో నీకు తెలుసా? ఆశ్రమానికి వస్తా అన్నారు, వాళ్ళు ఏమేమి ఎత్తుకొని పోతున్నారో నీకు తెలుసా? ఎవరు ఏమేమి చేసినారో తెలుసా? వాళ్ళ బుద్ధుల గురించి నీకేం తెలుసు? అందుకే నేను అక్కడ నమస్కారం చేయను. నీకు కావాల్సిన నమస్కారం చేస్తా, వేరే వాళ్ళకి కావాల్సిన నమస్కారం చేస్తా. విగ్రహానికి ఇట్లాంటి వాళ్ళకి అందరికీ కూడా నేను నమస్కారం చెయ్యను అని. ఎంత వితర్కం అంటే వింటే ఎట్లా అనిపిస్తుంది అంటే ఈయనేంది ఇట్లా మాట్లాడతాడు అని అనిపించేది. ఆయన చనిపోయినాడు, ఇప్పుడు అర్థమైంది నాకు, మొన్న అర్థమైంది ఆయన మాట్లాడే మాటలు ఎట్లా చెప్పేవాడు. కాకపోతే ఒకటి ఏంటంటే చూసేదానికి డైరెక్ట్గా వేరే విధంగా అనిపిస్తుంది, కానీ ఒరిజినల్గా మాట్లాడేవాడు. దాన్ని అర్థం చేసుకోవాలంటే నాకు అర్థమయ్యే విధానంలో ఆయన చెప్పలేదు, కానీ ఆయన అర్థం చేసుకుని తప్పుగా అర్థం చేసుకున్నాడు. కానీ ఆ తప్పుగా అర్థం చేసుకుని అట్లాగా చెప్పాడు. కానీ అప్పుడు నాకు కరెక్ట్గా అర్థమయ్యేటట్లుగా చెప్పి ఉంటే అప్పుడు ఆయన పైన కూడా ఆయన బ్రతికి ఉన్నప్పుడు కూడా ఆయన పైన నాకు గౌరవం ఉండేది. అర్థమవుతుందా? కాబట్టి మనం అర్థం చేసుకునేటువంటిది, చెప్పేటువంటిది కరెక్ట్గా ఉండాలి. ఇప్పుడు గోల్డ్ షాప్కి పోయినామని అనుకోండి, ఇది 70%, 75%, 90%, 91.6 అనేది కరెక్ట్గా ఉంటుందిగా. దాన్ని ఎవరు కరెక్ట్గా చెప్పగలుగుతారంటే దానిని చూసేటువంటి వాడు, క్యాలిక్యులేట్ చేసేవాడు కరెక్ట్గా తూకం వేసి దీంట్లో ఇంత పర్సంటేజ్ ఉంది అని చెప్తాడు. ఆ చెప్పేటువంటి వాడికి ఏమైనా పార్షియాలిటీ ఉంటుందా? పార్షియాలిటీ ఉండదు. అలా ఉండగలగాలి, అలా చెప్పగలగాలి. ఇక్కడ శాస్త్రం చెప్పాలని అనుకుంటే అలాగే చెప్పాలి. ఎందుకంటే అలా చెప్తే వాడు కొనేటువంటి వాడు కూడా ఏం చేస్తాడు? కొనేటువంటి వాడు కూడా అబ్బా నా దగ్గర 70% ఉంది అంటే వాడు దాన్ని
చూసి ఏదో దాన్ని బట్టి వాడు తీసుకుంటాడు. అయ్యా 916 వాని దగ్గరేమో 6,000, నా దగ్గరేమో 5,000. చూడండి ఎట్లా ఉందో. 6,000 కొంటాడు, 5,000 కొంటాడు అంటే వాడికి తెలియదు కాబట్టి వీడి దగ్గర 5,000 తక్కువ అని అనుకుంటాడు, కొంటాడు. కానీ వాడు మోసపోయాడుగా. వాడు ఇప్పుడు తెలియదు వాడికి, అది వాడికి ఎప్పుడో తెలుస్తుంది. ఎప్పుడో తెలిసినప్పుడు మనం చూసుకుందాం, మనకేమి ఇదేని అనుకుంటాం మనం. మహర్షి సద్గురు మలయాళ స్వామి వారు చెప్పారు, ఇతరులను మోసము చెయ్యవద్దు, నువ్వు మోసపో. ఇతరులను మోసం చేయొద్దు, నువ్వు మోసపో, పర్వాలేదు. ఎందుకంటే నువ్వు మోసపోయినా నష్టం లేదు. ఎందుకు మోసపోయావు అంటే నువ్వు ధర్మము నుంచి తప్పలేదు కాబట్టి, ధర్మమును అనుసరిస్తున్నావు కాబట్టి ధర్మాన్నే పట్టుకో. ఆ ధర్మం నిన్నేం చేస్తుంది? నిన్ను రక్షిస్తుంది, నిన్ను ముందుకు తీసుకెళ్తుంది. మహర్షి ఎవరు అనుకుంటున్నారు? మా సద్గురు మలయాళ స్వామి వారు అంత మహాత్ములు. అందుకని మా మలయాళ స్వామి వారిని స్మరించుకొని మనం ముందుకు వెళ్తాం. సరే, ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇవి సత్సాంగత్యం అనేటువంటి దాంట్లో మనం చెప్పుకున్నాం. ఇది అంటే అట్ట ఉన్నది ఉన్నట్లుగానే చెప్పాలి. ఎవరి కోసమో దేనికోసమో అటువంటివంతా జాంతాని. ఇక్కడ అర్థమవుతుందా? జాంతాని. తర్వాత దానము ఎవడికి ఏది చేయాలనో అదే చేయాలి. దానం ఎవడికి ఏది చేయాలనో అది దానం చేయాలి. కానీ యోగ్యత లేని వాడికంతా గొప్పదంతా దానం చేసేస్తే అది పనికిరాదు. యోగ్యత ఉండేటువంటి వాడికి ఏమి దానం చేయాలో అది దానం చేయాలి. దాన్ని గ్రహించి చేయాలి. విచారణ అనేటప్పుడు ఆత్మ విచారణ, అనాత్మ విచారణ ఉండేటువంటిది విచారణ. అంతేగాని ఇంక వేరే విచారణలు కాదు. ఆత్మ సంబంధించి బ్రహ్మ బోధక వాక్యములు, బ్రహ్మ అభిన్న బోధక వాక్యములని 2 ఉన్నాయి. అంటే బ్రహ్మబోధ వాక్యములు అంటే దాన్ని మనం చెప్పాలంటే శాస్త్రంలో మన మహావాక్యములు ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. మహావాక్యములు 4 ఉన్నాయి. మిగిలినవంతా శాస్త్రంలో ఉండేటువంటి వాక్యాలు చాలా ఉన్నాయి. అయితే మహావాక్యాలు 4 ఎందుకు పెట్టారు అంటే ఈ 4 వాక్యములే బ్రహ్మ అభిన్న బోధక వాక్యములు. అంటే బ్రహ్మము నీవే అని చెప్పేటువంటి వాక్యములు 4. ఈ 4టికి సపోర్టింగ్గా చాలా ఉన్నాయి మళ్ళా మహావాక్యాలు. అవి కాకుండా వేరే వాక్యములు ఉంటాయి. భగవంతుని గురించే చెప్పే వాక్యాలు కొన్ని ఉంటాయి, జీవుని గురించి చెప్పే వాక్యాలు కొన్ని ఉంటాయి. నువ్వు జీవుడే అని చెప్పే వాక్యాలు కొన్ని, దేవుడే అని చెప్పే వాక్యాలు కొన్ని. ఇప్పుడు దేవుడే అనే వాక్యాలనే చెప్పేది. యతో వాయుమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతే యత్ ప్రయంతి అభిసంవిశంతే తత్ బ్రహ్మ. అది బ్రహ్మ అని చెప్తాడు. దాంట్లో ఎక్కడ కానీ జీవుని గురించి ప్రస్తావన ఉండదు. జీవుని గురించి చెప్పే వాక్యాలు కొన్ని ఉంటాయి. వీడు జీవుడు ఎప్పుడు జీవుడే, వీడు జీవుడు దేవుడు కాడు అని చెప్పే వాక్యాలు కొన్ని ఉంటాయి. ఇట్లా వాక్యాలు చెప్పేటువంటి వాటి కొన్ని ఉంటాయి. వాటిని అవాంతర వాక్యములను అంటారు. జీవుడు వేరే, దేవుడు వేరే. దేవుని గురించి బాగా చెప్తాయి, జీవుని గురించి చెప్పే వాక్యాలు కొన్ని ఉంటాయి. ఇవి అవాంతర వాక్యాలు. ఇది కూడా వేదమే చెప్తాంది. ఈ వాక్యాలను పట్టుకొని నేను జీవుడే అని పట్టుకునేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. దేవుని దగ్గర పెట్టి దేవుడే అని చెప్పేవాళ్ళు కొంతమంది ఉంటారు. జీవుని గురించి ఇక్కడ ఎందుకు ఇలా చెప్పింది, దేవుని గురించి అక్కడ ఎందుకు అలా చెప్పింది? వాటి రెండింటిని గురించి బ్రహ్మాభిన్న బోధక వాక్యములు, అవి మహావాక్యములు ఉండేటువంటి వాటిని ఎందుకు అలా చెప్పారు, దానిని కూడా ఇక్కడ చెప్పాల్సి వస్తుంది. అది విచారణ అంటే అది విచారణ. మిగిలినవన్నీ విచారణలు కాదు. మనం చెప్పుకుంటున్నది అసలు విచారణే కాదు. కానీ ఆ విచారణకు తీసుకుపోవడం కోసం మనం ఇవంతా కూడా ఫౌండేషన్ లాగా వేసుకుంటూ చెప్పుకుంటూ పోతున్నాం. దానికి వ్యతిరేకం కాకుండా చెప్పుకుంటూ పోతున్నాం. కాబట్టి ఇది విచారణ. దీంట్లో ఎటువంటి సందేహం లేదు. ఆ విచారణ చేయాలి. తర్వాత తోషాహ, సంతోషం గురించి చెప్పుకున్నాం. ఎటువంటి పరిస్థితులనైనా కూడా సంతోషంగా ఉండుట ఎట్లు అనేటువంటి విషయాన్ని నిన్న చెప్పుకున్నాం. మీరేం చేయాలంటే దీంట్లో ఇప్పుడు చెప్పిన శ్రవణ మన నిధిధ్యాసన పూర్వక అభ్యాస వాసన బలాత్ అని చెప్పుకున్నాం. అంటే శ్రవణం అంటే వినడం అంటే ఎట్లా అనేది కూడా మళ్ళీ దాంట్లో టైప్ ఆఫ్ కేటగిరీస్ ఉన్నాయి.
దీనిని పరిసంఖ్యా విధిపూర్వక శ్రవణం చేయాలి. పరిసంఖ్యా విధి శ్రవణం అనేటువంటిది ఉంటుంది. పరిసంఖ్యా విధి శ్రవణం చేస్తే, మీ అన్న ఒక అతను ఉన్నాడు కదా, మీ అన్న నన్ను ప్రశ్న అడిగాడు. మొట్టమొదట మీ అన్నను నా మీద ఇచ్చిపెట్టారు, మీరు బాణం వేశారు. అక్కడ కూర్చొని ఉన్నప్పుడు వచ్చిన కొత్తల్లో ఆయన మీకంటే ఇంకా గొప్పోడు. ఆయన నా పైన మీరే ప్రయోగించారు. నువ్వేమన్నా అడగాలంటే అడుగు అని అంటే ఆయన అడిగాడు. శ్రవణం చేయాలంటే ఏం శ్రవణం చేయాలా, ఎట్లా శ్రవణం చేయాలని చెప్పి అడిగాడు. అప్పుడు నేను చెప్పా, పరిసంఖ్యా విధిపూర్వకంగా శ్రవణం చేయాలి. మిగిలిన శ్రవణాలు ఉన్నాయి, వాటన్నింటిని వివరించి ఎప్పుడు చెప్పా. అట్లా శ్రవణం చేయకూడదు, ఇదే శ్రవణం చేయాలని అంటే అప్పుడు వారు గమనం ఉండిపోయారు. ఎందుకు గమనం ఉన్నారనే విషయము అది మీకే తెలియాల. ఒప్పుకొని గమనం ఉండేది, ఇంకా లేకపోతే గమనం ఉంటారా? నువ్వేమన్నా తక్కువడా? నువ్వేమన్నా గమనం విడిచిపెడతావా? కాబట్టి నువ్వే విడిచిపెట్టేవాడు కాదు. మీ అన్న నువ్వే అట్లా అంటాడంటే ఇంక మీ అన్న ఎట్లా అంటాడు? కాబట్టి శాస్త్రం అనేటువంటిది ఉన్నది ఉన్నట్లుగా కరెక్ట్గా చెప్పాలి. చెప్తే వాళ్ళు సైలెంట్ అవుతారు. కాబట్టి శ్రవణం అనేటప్పుడు శ్రవణం చేయాల, వినాల. వినిన తర్వాత ఏం చేయాలి? మననం చేయాల. మననం అంటే దానినే మననం, దాన్ని మళ్ళా వినాల, దాన్ని మళ్ళా వినాల, దాన్ని మళ్ళా వినాల. విని దాన్ని మళ్ళీ గుర్తు చేసుకోవాలా. నా మనసులో ఏమంటుంది, ఇది ఎట్లా దీని అర్థమని మళ్ళా 2-3 సార్లు వింటే అప్పుడు అది మననం అవుతుంది. తర్వాత నిధిధ్యాసనం. నిధిధ్యాసనం అంటే అప్పుడు ధ్యానం చేసి దాన్ని అనుభవంలోకి తెచ్చుకోవాలి. ఇట్లా చేస్తే ఆ విషయం మనకు కరెక్ట్గా పడుతుంది. అందుకని మనం ఏం చేస్తున్నాం, మనం దీన్ని యూట్యూబ్లో పెడుతున్నాం. ఎంతమంది వింటున్నారనేది కాదు ప్రశ్న, యూట్యూబ్లో ఎంతమంది చూస్తున్నారనేది విషయం కాదు ప్రశ్న. వాళ్ళు ఈరోజు కాకపోయినా రేపైనా సరే వింటారు. ఎవడో ఒక్కడు దానిని పట్టుకున్నా కూడా చాలు. ఎంతోమందికి అవసరం లేదు. అదంతా ఈశ్వరునికి సంబంధించినటువంటి ప్రభావం. అది ఈశ్వరుడు ఎవరెవరు ఎలా చేసుకుంటారో మనకు తెలియదు. దాన్ని ఉపయోగించుకునే వాళ్ళు ఉపయోగించుకోవచ్చు, ఉపయోగించుకోకపోయినా కూడా ఉపయోగించుకోకపోవచ్చు. మనకు దాంతో పని లేదు. మనం చేసే పని మాత్రం చేయాలంతే. అందుకోసం చేస్తున్నాము కానీ వేరే విధంగా వేరే దృష్టితో ఏమీ లేదు. అవి చేయాలి. అలా చేస్తే అప్పుడు ఇవన్నీ కూడా స్థిరపడతాయి. సరే, ఇప్పుడు ఇంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు ప్రశ్నలేకి వస్తున్నాం. ఇది ఒకటో ప్రశ్న అయ్యింది. ఒకటో ప్రశ్న ఏమిటి? ఏ హేతువులతో నేను బ్రహ్మతత్వమును చేరే మార్గంలో నేను వెళ్ళగలంటే ఈ 4 ఉండల్లా. సత్సాంగత్యము, దానము, విచారణ, సంతోషము. ఈ 4 ఉంటే వీడు బ్రాహ్మీ స్థితికి వెళ్ళే మార్గంలో ఉన్నాడు. ఇప్పుడు ఇంకొక ప్రశ్న, రెండో ప్రశ్న ఏమంటే, కే సంతి సాధువు అంటే ఎవరు? సాధువు అంటే ఎవరు? మనం శ్రవణం చేయాలి కదా. శ్రవణం చేయాలంటే ఎవరు చెప్పింది వినాలా. ఎవరు చెప్పింది వినాలని అంటే అతను సాధువై ఉంటే అతను చెప్పేది మనం వినాలి. సంతి అంటే సాధువు, సజ్జనుడు. సత్సాంగత్యం అన్నాం కదా, సత్సాంగత్యంలో సద్విచారణ అనేది చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ఎవరు అక్కడ చెప్పాలా? ఎవరు చెప్పేది వినాలా? ప్రశ్న అర్థమవుతుందా? ఏమిటా ప్రశ్న? ఇప్పుడు సాధువు అంటే ఎవరు చెప్పింది మనం వినాలా? ఎవరు చెప్పింది వినాలి. ఎందుకంటే మనకు శాస్త్రం మనకు తెలియదు. ఇప్పుడు చూడండి, మీరు ఎవరన్నా చెప్పనేయండి, ఎవరు చెప్పిందైనా వింటే కరెక్ట్గా ఉంది, బాగుంది, ఎంత బాగా చెప్పినారని అనిపిస్తుందా? నిన్న నేను ఒకటి విన్నాను. ఏమన్నానంటే, గరికపాటి నరసింహారావు గారు ఒక పెద్ద సభ పెట్టారు. దాంట్లో ఎవరు ఎంప్లాయీస్ అందరిది ఒక సభ పెట్టి ఆ సభలో వారు ఏదో ఉపన్యాసం చెప్పారు. చెప్పిన తర్వాత ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగవచ్చు అని చెప్పి వాళ్ళు అక్కడ చెప్పారు. దాంట్లో ఒక ప్రశ్న
దాంట్లో 3, 1, 4 ప్రశ్నలు అడిగారు. 4 ప్రశ్నలు ఎందుకంటే నేను విన్నప్పుడు ఈ ప్రశ్నకు సమాధానం ఎలా చెప్పాలి, ఎలా చెప్పి ఉంటాడు అని చెప్పి నేను విన్నా. ఇప్పుడు దాంట్లో ప్రశ్న ఏంటంటే, ఒక ప్రశ్న చెప్తానండి. శ్రీకృష్ణుడు దేవుడు కదా, దుర్యోధను యొక్క మనస్సును ఆయన మార్చేసి యుద్ధము లేకుండా చేసి ఉండొచ్చు కదా. శ్రీకృష్ణుడు దేవుడు కదా, యుద్ధము లేకుండా మనస్సును మార్చేసి చేసి ఉండవచ్చును కదా, ఎందుకు శ్రీకృష్ణుడు ఆ పని చెయ్యలేదు అని ప్రశ్న. దానికి వారు సమాధానం చెప్పారు. ఏం సమాధానం చెప్పారు అనంటే, అయ్యా శ్రీకృష్ణుడు దేవుడే, ఆయన దేవుడుగా ఉండి కూడా ఆయన ప్రయత్నం చేశాడు. కానీ ఈ దుర్యోధనుడు చాలా పరమ మూర్ఖుడు, అందువల్ల ఆయన దేవుని మాటలను కూడా పెడచెవిన పెట్టాడు అనే అర్థంతో ఒక అర్ధగంట చెప్పాడు. ఏమండి ఇప్పుడు ఇది బాగానే ఉందా లేదా? ఇప్పుడు ఇది బాగానే ఉంది కదా. శ్రీకృష్ణుడు దేవుడు, ఈయన దుర్యోధనుడు మూర్ఖుడు, శ్రీకృష్ణుడు చెప్పినా కూడా గ్రహించలేదు అనేది వచ్చింది కదా. ఇప్పుడు నేను ఇక్కడ ఒక దాన్ని విశ్లేషణ చేస్తా. విశ్లేషణ ఒక పని చేద్దాం, ఈరోజు వద్దులేండి, సాయంకాలం చేద్దాం దానిపైన. ఎందుకంటే ఇప్పుడు సమయం కూడా అయ్యింది కాబట్టి సాయంకాలం విశ్లేషణ చేస్తాను. అప్పుడు మీరు వారు చెప్పింది కూడా బాగుందా లేదా, దీన్ని ఇలా చెప్పింటే బాగుండునా అనేది మీరే నిర్ణయం చేస్తారు. సరే, ఎందుకంటే కే సంతి అని ప్రశ్న ఉంది. అంటే సజ్జనులు ఒకటి, అంటే సాధువు అనేటువంటి వాడు ఎవరు? ఇప్పుడు గరికపాటి నరసింహారావు గారు చెప్పినారంటే ఏమైనా తప్పులు చెప్తారా? ఎంతమంది ఉన్నారండి ఆయన చెప్పేటి వినేటువంటి వాళ్ళు? చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పేటువంటి తప్పులా ఎంతమంది ఉన్నారండి వినేవాళ్ళు? చాలా మంది ఉన్నారు. అయితే అవి ఏంటివి, ఎట్లా, ఏమి గ్రహించాలా, ఇప్పుడు దీన్ని వినాలనా వద్దా అనేటువంటి నిర్ణయం మళ్ళీ వస్తుంది. ఎవరికి? అందరికీ వస్తుంది ఆ భావన. దాని గురించి సాయంకాలం మళ్ళీ విచారణ చేద్దాం. असतो मा सद्गमय ॐ तमसो मा ज्योतिर्गमय ॐ मृत्योर्मा अमृतं गमय ॐ शान्तिः 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 हरिः ॐ तत्सत् ॐ सर्वं श्री सद्गुरुचरणारविन्दार्पणमस्तु हरिः ॐ तत्सत् ॐ जय बोलो श्री कृष्ण परमात्मा की जय, बोलो गीता माता की जय, बोलो भक्त मंडली की हर नमः पार्वती पतये जय सीताराम हरि ओम तत्सत् ओम।
హరి ఓం.